దాదాపు 200 సంవత్సరాల క్రితము ఒక మిలిటరీలో పనిచేసినటువంటి సికింద్రాబాద్ వాస్తవ్యులైనటువంటి శ్రీ సూరటి అప్పయ్య గారు అనేటువంటి ఒక అతను ఉజ్జయిని టవర్కి బదిలీ అయ్యాడు. ఆయన బదిలీ అయిన కొన్ని రోజులకే ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించడం జరిగింది. అయితే ఆ సమయంలో శ్రీ అప్పయ్య గారు వారి అనుచరులు ఉజ్జయినిలోని మహాకాళి దేవిని దర్శించి, తల్లి, కలరా వ్యాధి నుండి మమ్మందరినీ కాపాడు తల్లి అని వేడుకున్నాడు. అలా వేడుకున్నదే తడవుగా సికింద్రాబాద్లోనే నిన్ను విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటాను అని కూడా మొక్కుకున్నాడు. అలా మొక్కుకొని ఆ అమ్మవారిని వేడుకున్న తదుపరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను కలరా వ్యాధి దూరం అయిపోయింది. అలా తను మొక్కుకున్నదే తడువుగా కలరా వ్యాధి దూరం కావడంతో ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ ఒక చెక్క రూపంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అలా ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు చేయించూ ఉన్నారు.